హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేశంలోనే మొత్తము పెద్ద రైల్వే స్టేషన్స్ 5 ఉన్నాయి ఫ్రెండ్స్. వాటి గురించి తెలుసుకుందాం. అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పవచ్చు. ప్రతిరోజు లక్షలాది మంది రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సదుపాయాలను అందిస్తుంది. రైల్వే స్టేషన్ల విషయంలో కొన్ని స్టేషన్స్కి ప్రాముఖ్యత ఉంది. భారతదేశపు అతిపెద్ద రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్లో ఉంది. ఈ స్టేషన్ హౌరా జంక్షన్. దీనిని దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ అని కూడా అంటారు. హౌరా జంక్షన్లో 5 to 10 ప్లాట్ఫారంలు కాదు, ఇక్కడ 23 ప్లాట్ఫారంలు ఉన్నాయి. విశేషం ఏమిటంటే ప్లాట్ఫారంను దాటడానికి ప్రజలు వంతెన మీదుగా వెళ్లాల్సిన అవసరం లేని విధంగా ఈ స్టేషన్ని రూపొందించడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. నెంబర్ 2, హౌరా రైల్వే స్టేషన్ తర్వాత అత్యధిక సంఖ్యలో ప్లాట్ఫారంలు కలిగిన రెండో స్టేషన్ కూడా పశ్చిమ బెంగాల్లోనే ఉండటం విశేషం. ఇది సీల్దా రైల్వే స్టేషన్. దానిపై 20 ప్లాట్ఫారంలు ఉన్నాయి. ఈ స్టేషన్ సుమారు 100 years నాటిది. అందులో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకున్నాయి. నెంబర్ 3, ఇది 3rd ప్లేస్లో ఉన్న బిగ్ రైల్వే స్టేషన్. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరంలో నిర్మించిన ఛత్రపతి శివాజీ టెర్మినస్. ప్లాట్ఫారంల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్న దేశంలో 3వ రైల్వే స్టేషన్ ఇది. ఇందులో మొత్తం 18 ప్లాట్ఫారంలు ఉన్నాయి. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో చారిత్రక రైల్వే స్టేషన్ హోదాను పొందింది. నెక్స్ట్ నెంబర్ 4, న్యూఢిల్లీలో ఉన్న రైల్వే స్టేషన్ కూడా అత్యధిక ప్లాట్ఫారంలు కలిగిన ఉన్న వాటిలో ఒకటిగా చెప్పవచ్చు. మొత్తం ప్లాట్ఫారంల సంఖ్య 16. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దేశంలో 5వ అతిపెద్ద రైల్వే స్టేషన్ అని చెప్పవచ్చు. ఈ స్టేషన్ మొత్తం ప్లాట్ఫారంల సంఖ్య 15. ఇక్కడి నుంచి ప్రతిరోజు అనేక రైళ్లు నడుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఓకే, బాయ్.